మసలి ఉంటుంది గంగామాత. అది ఆ ఫిగర్ బయట లేదు. ఈయన సగం శివుడు సగం విష్ణువు. ఇటు చూసుకోకపోతే ఇక్కడ జటాజూటం, ఇక్కడ కిరీటం, సుదర్శన చక్రం, త్రిశూలము, ఢమరకము, త్రిశూలం రాళ్ళు. ఇక్కడ ఓన్లీ రుద్రాక్షమాలసే కనపడతాయి. ఇక్కడ ఆర్నమెంట్స్ కనపడతాయి. ఇది ఒక స్టేటస్ కూడా చూపించాడు, నేను కరోడ్పతిని కోటీశ్వరుడిని అన్నట్టు. లక్ష్మీపతి కదా, కాబట్టి శ్రీనివాసుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భర్త కాబట్టి ధనవంతుడు ఆయన, కాబట్టి స్టైల్ చూపించాడు. ఇదేమో భోలాశంకరుడు శివుడు, ఇక్కడ శివుడే కదా ఉండేది కాబట్టి ఇక్కడ అందరికీ అభయం ఇస్తూ ఉన్నట్టుగా చూపించారు. ఇక్కడ భోలాశంకరుడు కదా, అలాగే చూపించాడు అన్నమాట. ఈ విగ్రహం పితృదేవతలకు పిండ ప్రదానం చేసే కార్యక్రమానికి అది అనువైన స్థలము, సంగమ స్థానం కదా, అక్కడ అనువైన స్థలం. అక్కడ చేసి స్వామిని పూజించుకొని పోతే, షోడశోపచారంగా పూజలు చేసుకొని పోతే మనం గయలో పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుంది అన్నట్టు చూచారు. ఇటువైపు విష్ణుమూర్తి, ఇటువైపు ముఖంగా ఎక్కడా ఉండరు. అయ్యగారికి ఏమైనా తెలిసామో చూడండి. దక్షిణముఖం కాదు, ఉత్తరముఖం. అది దక్షిణాన్ని ఈపు చేశారు. పితృదేవతలు ఇక్కడ ఉంటారు. ఈయన యమధర్మరాజు. ఇది బౌద్ధ మతంలో కాలచక్ర గ్రంథమూల్యమైన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి పైన లోగో ఉంటుంది, గుర్తు. ప్రతి గ్రంథాల పైన లోగోలు ఉంటాయి కదా, అలాగా. ఈయన రాహు. వీళ్ళు గంధర్వులు అంటారు, యక్ష కింజర కింపురుషులు. యక్షులు అనే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఈయన కాలభైరవుడు, శివుడే కదా. వీడి రక్తం కింద పడుతుంది అంటే మళ్ళీ పుడతా అంటారు. ఎన్ని చోట్ల పడ్డాయంటే అన్ని చోట్ల వాడే పుడతాడు. అలాగా వాడికి ఆ వరప్తల భావం వల్ల ఉంటే వాడు లోక కంటకుడిగా తయారై అందరూ దేవతలను, ఋషులను, స్త్రీలను అందరినీ హింసిస్తుంటే వీడి దాటలేక అందరూ కలిసి శివుడి వేడుకుంటారు. శివుడు కాలభైరవ రూపంలో వానితో ఫైట్ చేసి త్రిశూలం ద్వారా వాడిని ఉదరములు గుచ్చాల పైకి ఎత్తేస్తే ఆ బ్లడ్ కింద పడనివ్వకుండా మళ్ళీ పుట్టకుండా అమ్మవారు కూడా ఉపయోగపడ్డది ఇక్కడ. అందుకని ప్లస్ అండ్ మైనస్ ఎప్పటికీ కూడా ఉండాలి. అలాగా ఈ బ్లడ్ కింద పడనివ్వకుండా ఇక్కడ కూర్చోబెట్టారు. ఎవరిని? అమ్మవారిని. ఆమె నాలుక చాపుకొని ఉంటుంది, నాలుక పైన పడుతూ ఉంటే అలా తాగేస్తూ ఉంటుంది. అలాగా వారి సంహారం కొరకు భైరవుడుగా శివుడు, భైరవిగా అమ్మవారు. వీళ్ళంతా శైవగణం, వీడేమో వారి అష్టేటు. ఇది పుష్పపానాలు వేసేవాడు మన్మధుడు. పుష్పపానం చేత పట్టుకొని ఉన్నాడు. సతీదేవి పక్కన ఉందంటే చెరుకు గడ కూడా ఉంటుంది. అమ్మవారు లేదు ఇక్కడ కాబట్టి చెరుకు గడ లేదు అక్కడ. ఈయన వరుణదేవుడు. ఇక్కడ పంటలకు సంబంధించినటువంటి గుర్తులు కనపడతాయి కదా, పంటల పైన ఏంటి ఉంటాయి? కంకులు. అలాంటి కంకులు గుర్తు ఉండేది, అవి కట్ చేశారు ముస్లిమ్స్ 14th 15th centuries-లో. ఇక్కడ వాటర్ పాట్ కూడా ఉండేది, కమండలం ఈ చేతిలో. ఈ రెండు కట్ చేశారు. వరుణదేవుడు ఈయన. ఈయన వాయువ్యుడు. ఈయన చేతిలో ఏముంటుంది? 400 సంవత్సరాలు, 6వ శతాబ్దం. ఈ చేతిలో ఏముంటుంది? ఈయన వాయుదేవుడు. చెప్పండి మేడం, టక్కున చెప్పేసేయండి. ఆయన చేతిలో ఉండేది ఏముంటుంది అక్కడ? అక్కడ వరుణదేవుడికి కంకులు పాట ఉంది అన్నాను. అక్కడ పుష్పబాణం మన్మధుడి చేతిలో ఉంది. మళ్ళీ వాటర్ ఏముంటుంది? నీళ్ళు. ఇట్లా చెప్పు, ఏముంటుంది? నీళ్ళే ఉంటాయి. వాయుదేవుడి చేతిలో నీళ్ళు ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టాలి మళ్ళీ ఈయనను? ఇది వాయువ దిశ. వాయుదేవుడు అనే దానికి ఏం గుర్తు ఉంటుంది అక్కడ? ఇంతమంది ఉన్నారు, ఏం చెప్పలేరా? లేదా విసనకర్ర అని అలాంటిది ఉంటుంది అక్కడ, ఎవరు చెప్పలేకుండా. అలాగే ఉండండి. ఇక్కడ ముసలు చూడు, ముసలి నోట్లో మనిషి ఆకారం కనబడుతుందా? ముఖం కనబడుతుందా? ముఖం మీద బాగా దృష్టి పెట్టండి. ఎలా ఉన్నాడు? నవ్వుతా ఉన్నాడా? ఏడుస్తా? నవ్వుతానే ఉన్నాడు. చెప్పండి. ఇక్కడ 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 అక్కడ పోకూడదు, ఇటువైపే. ఇటువైపు ఎలాగున్నాడు అంటున్నా, ఫేస్ లో ఫీలింగ్ ఎలా ఉంది?
అవునా ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నట్టు కనిపిస్తలేదు అసలు. నీకు ఏడుస్తలేడు. కనిపిస్తలేదు. వాళ్ళు నవ్వుతుంది అంటున్నారు కాబట్టి నవ్వుతా ఉన్నాడు. నవ్వుతానే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉండిపో. ఎందుకంటే వాడు పిల్లవాడు, వాడికి మైండ్ మెచ్యూర్ కాలా, తెలివి రాలే వాడికి. ఇంకా పాలు తాగే పిల్లవాడికి ఏం తెలుస్తుంది? ఇది మొసలి పట్టుకోయింది అని చెప్పండి భయమా వాడికి? మన ఇళ్ళల్లో కూడా పిల్లలు పాలు తాగుకుంటూ ఉండేవాడు, వానికి ఏమైనా వినోదంగా కనపడి పోయి పట్టుకనికి పోతాడు. అది పామా తేలా ఏది అని చెప్పి గుర్తు పట్టుకోలేడు. కాబట్టి ఇలాగ కూడా క్రోకడైల్ పట్టుకోయినా కూడా, ముసలి పట్టుకోయినా కూడా వీడు ఇది ఒక ముసలి కాదు, నన్ను చంపబోతుంది అని భయం లేకుండా వాడు నవ్వుతా ఉంటూ ఇది ఒక ఆట వస్తువు అని చెప్పి నవ్వుతా ఉన్నాడే కానీ ఇది ముసలి నన్ను చంపబోతుండే భయం లేదు అక్కడ. అంతే కదా, నవ్వుతూ ఉన్నాడే కదా. అదే ముఖాన్ని అక్కడ చూడు, ఆ మూల పిలుచుకొని చూడు అని అదే ముఖాన్ని 3D డిజైన్ చేశారు. ఇప్పుడు ఏ వయసు కనపడుతుంది? అక్కడే 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 చెప్పండి, ఏ వయసు కనపడుతుంది చెప్పాలా? పెద్ద వయసు, మిడిల్ అయింది, 30 బిలో. ఇక్కడ వెంట్రుకలు చూడు పొడుగ్గా, ఇలాగ పొడుగ్గా వాళ్ళు దాంతో పోరాడుతూ ఉన్నట్టు ఉందా లేదా? ముసలితో దాన్ని నోరు నాగా తోసేసాడు, కింద చాకు తీసుకెళ్ళాడు, దాన్ని చంపి దాన్ని బయట పడేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా. ఎవరుకుంటుంది ఆ టెంపర్? ఎవరుకుంటుంది? యంగ్ పర్సన్స్ యువకులు. కాబట్టి యంగ్ పర్సనే కదా ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏ వయసు కనపడుతుంది? ఇట్లా ఇంకా రాని, మీరు ఇట్లా ఏ వయసు కనపడుతుంది? ఇప్పుడు ఎవరు చెప్పలేరు అసలు వయసు కనపడతలేదా మీకు? కనపడుతుంది 50 years, కొద్దిగా 50+ కొద్దిగా చెప్పచ్చు కదా. వాళ్ళు సిమ్టమ్స్ ఏం కనపడుతుంది? 50+ అంటున్నారు, కరెక్టే. ఏ సిమ్టమ్స్ కనపడుతుంది? 50+. ఫేస్ లో ఏడుపు కనిపిస్తుంది. ఏడుపు ఒకటేనా? భయం. ఏడుపు భయం అని రెండో ఒకటేలే. ఎలా ఉన్నాయి సిమ్టమ్స్? 60 ఏళ్ళు దాటిన వాళ్ళలాగా ఎలా కనపడుతున్నాడు మీకు? ఏమి లేవా? గుర్తు గివ్ అప్ ఇచ్చేసినట్టున్నాడు, పోరాటం చేయలేకపోతున్నాడు. అది కాదయ్యా, అది నువ్వు ఫీలింగే చెప్తున్నావు. చెయ్యి ఆలవాడిపోయింది చూడు. చెవా? ఓకే. వెంట్రుకలు ఉన్నాయా వాడికి? లేవు. ఎక్కడ అక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళి చూడండి. ముసలి వాడికి పళ్ళు ఊడిపోయి పెదవులు ముందుకు వచ్చాయి లేదా? ముందుకు వచ్చింది. ముక్కు బోడగా తయారైంది. అందుకపోతే ఇక్కడ చెంపల పైన ముడతలు కూడా వచ్చాయి. కన్ను దృష్టి ఎలా ఉంది? మూసుకుపోయినట్టుంది. మళ్ళీ ఇవాళ ముసలి వాళ్ళకే కదా కనపడేది, మళ్ళీ ఏం చెప్పలేదు కదా మీరు. ఇక్కడ ముసలివాడు, ఇక్కడ బేబీ టైప్, ఇక్కడ యంగ్ టైప్, ఇక్కడ టైప్. ఇది 3D అనొచ్చా? 1400 years బ్యాక్ మనకు చూచారు. మన జనరేషన్ వాళ్ళు తయారు చేసినది అది ఒక వినోదంగా మనకు కనబడుతుంటే దాన్ని 3 డైమెన్షేషన్ అంటారు. అంటే 3 డైమండ్లు అంటారు. ఇది ఏ డైమండ్ అనాలి? ఇప్పుడు డైమండ్ కంటే ఎక్కువ అనాలా, డైమండ్ కంటే తక్కువ అనాలా? ఇప్పుడు ఆ 3D మన వాళ్ళు చేసినది ఇక్కడ తీసి ఒక 3 వారాలు ఇక్కడ పెడదాం, ఎలా ఉంటుంది? అది కలర్లా షేడ్ అయిపోయి లైట్ గా తెల్ల కవర్ కనబడుతుంది, ప్లాస్టిక్ కవర్ కనబడుతుంది. ఇది ఒరిజినల్ 1400 years నుంచి ఇట్లాగే ఉంది. కాబట్టి ఇది గ్రేటా, మన వాళ్ళది గ్రేటా? ఇదే గ్రేట్. కాబట్టి గోల్డ్ ఈజ్ గోల్డ్ అనాలా? పద్మనాభుడు ఇక్కడ అందరూ సెకండ్ బ్యాచ్ ఇంద్రుడు, ఈయన నటరాజ స్వామి. బౌద్ధ మతంలో శివుడు ఎవరు అన్నాను అక్కడ లోపల నీకు. బౌద్ధ మతం ఉండే టైంలో శివుడు ఎవరిని పూజించేవారు? శివుడే కుబేరుడు, కుబేరుడే శివుడు అని చెప్పని అన్నాను కదా. బౌద్ధ మతం ఉండే టైంలో శివుడిని కుబేరుడిగా జైన మతం ముందు ఉండింది, అది వేరు కదా. కుబేరుడికి ద్వారపాలకులు వాళ్ళు శంఖనిధి పద్మనిధి అని చెప్పానా లేదా? మళ్ళీ ఇప్పుడు నార్త్ కార్నర్కి అధిపతి కుబేరుడు. నార్త్ కార్నర్ ఉత్తర దిశ, దక్షిణ దిశకు యముడు ఉన్నాడు అక్కడ, చూశాను కదా. ఇక్కడ కుబేరుడు బౌద్ధ మతస్థులకు ఆనందం చేయవాడు. ఇక్కడ కిం పురుషులు అంటారు. ఈయన దిగంబరుడు. జైన మతస్థులకు శివుడు దిగంబరుడుగా
పూజించుకునేవాడు. ఇక్కడ బెగ్గింగ్ బ్యాగ్ ఉండవలసిందే, ఇక్కడ స్కల్ బ్రహ్మాసు 5th హెడ్ కూడా ఉండాల్సిందే, పుర్రే అలాంటివి 2 కట్ చేశారు. మన దేవుడు మనమే చుట్టుకునేటట్టు చేశారు. పోండి. ఇక్కడ అర్ధనారీశ్వరుడు, ఇక్కడ కూడా అంతే సేమ్. అక్కడ శిల్పాలలో ఏ విధంగా చూపించారో ఆ విధంగా చూపించారు. హెయిర్ స్టైల్ ఇది చూస్తే ఆడవారు అన్నట్టు చెప్పచ్చు. కానీ శిల్పి చాలా అద్భుతంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సపరేట్ చూపించారు. హెయిర్ స్టైల్ వేరుందా, ఇక్కడ హెయిర్ స్టైల్ వేరుంది. చెవి చూస్తే ఇది స్టిఫ్గా ఉంది, ఇది బెండ్ అయినట్టుగా ఉంది. ఆటోమేటిక్ వెయిట్ కూడా బెండ్ అయింది. దిగు భుజాలు ఉంటాయి లేడీస్కు, ఇక్కడ ఎగు భుజాలు కనపడతాయి. ఇది ఒక స్టేటస్ చూచాడు, నేను మగవాణ్ణి అన్నట్లు ఒక స్టైల్ చూచాడు. అది కాక దీంట్లో ఇది రఫ్గా కనపడుతుంది బాడీ, ఇదేమో సాఫ్ట్గా నాజుగా కోమలంగా కనపడుతుంది. ఇవి జనరల్. తర్వాత ఇక్కడ స్టమక్ పైన చూస్తే ఇక్కడ ఫ్లాట్గా ఉంది, ఇక్కడేమో ముడతలు ఇచ్చాడు, ఈ వంపు ఇచ్చాడు. ఈ వంపు ఈ ముడతలు ఇటువైపు లేదు. నేను స్టాప్ చేయాలో వాడే మొత్తుకుంటాను. కటి ప్రదేశం నాది జస్ట్ ఫ్యాట్ వస్తుంది కదండి. అసలు ఇక్కడ స్టమక్ ఉంటూ కనపడుతుంది, కానీ ఇటువైపు ఇక్కడ ఫ్యాట్ కనపడదు ఇక్కడ ఉన్నట్టుగా. ఇవి బురుగులు, ఈ బురుగులు కూడా డిఫరెంట్ ఉన్నాయి. సీట్ ఇంక్రీజ్ గా కనపడుతుంది ఇక్కడ, ఇదేమో జస్ట్ సరౌండ్ గా కనపడుతుంది. ఇవి జానువులు, మోకాల బిల్లలు బయట కనపడతాయి మగవాళ్ళకు, ఇవి ఆడవారికి అలా కనపడవు. ఈ మజిల్స్ లోనే ఎన్క్లూడ్ అయిపోయింది. ఇవి జంగములు అంటారు. జంగములు చిన్నగా ఉంటూ రఫ్ గా ఉంటూ ఈ మజిల్స్ సపరేట్ గా కనపడతాయి. ఈ మజిల్స్ వాళ్ళకి కనపడవు. ఒక చెట్టు నీ మాటలు చెప్పాలా? ఇక్కడ చెట్టు మొదల్లాగా ఉంటాయి వీళ్ళ కాళ్ళు. ఈ పాదాలు డిఫరెంట్ ఉంది. ఇది రఫ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇక్కడ ఒక ఆర్నమెంట్ ఇచ్చాడు. అదే కాకుండా ఆడవారి కాళ్ళు ఇలాగ మొయ్యాలి. ఎలాగ మొయ్యాలి అని మీరు ఏమంటారు? ఎలా ఉండాలి ఆడవాళ్ళ కాళ్ళు? ఆని ఉండాలి కదా, భూమికి ఆని ఉండాలి కదా, ఏనుగలాగా కదా, అది కరెక్ట్. ఇలాగ అలాగే ఇచ్చారు. కరువు వంపు ఉండకూడదు, ఆ గ్యాప్ రాకూడదు అటు కింద పాదం కాడ. ఇప్పుడు చూసుకుంటే లాభం లేదు, అలా వంపు ఉండకూడదు. ఏనుగలాగా భూమికి మోయాలి. మొదటి వేలు కంటే 2వ వేలు కూడా పెరిగి ఉండాలి. ఈ 2 సిమ్టమ్స్ ఉన్న అమ్మాయి ఏ ఇంట్లో అయితే తిరగాడుతుందో ఆ ఇంటికి ఆమె లక్ష్మీదేవి అన్నట్టు చెప్పాను. ఈడ ఫ్లాట్ ఫుట్ ఉంటే లేని వాళ్ళు కొంతమంది ఏమంటారంటే నీ చీపురు కాళ్ళే అంటారు. మీ ఆడవాళ్ళలో పెద్ద ఈర్ష్య, ఓర్పులే. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళని చూసి నీకు ఆడ గ్యాప్ కనపడుతుంది అన్నట్టు, ఫ్లాట్ లేదు, ఫ్లాట్గా ఉంది, నీకు ఏనుగలాగా ఉంది కాబట్టి నువ్వు చీపురు కాళ్ళు అనేవి అంటారు. అన్ఫిట్ అంటారు. అన్ఫిట్ కాదు, అదే మంచిది. ఏనుగలాగా భర్త ముందుకుపోతుంటే ఏనుగలాగా అన్ని అనుసరించుకుంటూ పోవాలి. ఆడవారు మొదటి వేలు కంటే 2వ వేలు పెరుగున్న వాళ్ళని చూసి డామినేషన్ అంటారు. లేని వాళ్ళు ఈర్ష్య అన్నాను కదా. ఇలాగా డామినేషన్ చేయకపోతే వాడు కంట్రోల్ తప్పుతాడు. భర్త అనేవాడు వాడు బయట తిరిగేవాడు, వీళ్ళేమో హోమ్ మినిస్టర్స్. బయట తిరిగేవాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. వాడికి కొంచెం ఇంకేదన్నా చూడకుండా కూడా ఆయన నువ్వు అని ఉంటే ఏం చేస్తుంటే అక్కడ అని చెప్పని అడుగుతారు. లేడీస్ టార్చర్ పెడతారు, జస్ట్ టార్చర్. వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ క్యాచ్ చేసుకోవడానికి పాజిటివ్ టార్చర్ అది. కాబట్టి అలాగ చెయ్యకుంటే వాడు సెకండ్ సెటప్ పెడతాడు అక్కడ. నమస్తే, ఇప్పుడు బాగుంటుందా? మీకు ప్రాబ్లమే, వాడికి ప్రాబ్లమే. కాబట్టి ఇలాంటి వల్ల చూపించారు మన పూర్వీకులు. మనమేమో ఇంకా వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా మనం గమనించుకోవాలా. అందుకనే దేవాలయం అంటే దేవుడికి ఒక్కడికే నిలయము కాదు, విద్యాలయము కూడా అన్నట్టు చూచాను ఇక్కడ. మంచిదండి, సంతోషం. నమస్కారం స్వామి.